పూణే సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. లోయలో పడ్డ ట్రక్కు, 7గురు దుర్మరణం. విపక్షాల నిరసనలు, నినాదాలతో దద్దరిల్లిన ఉభయ సభలు. రేపటికి వాయిదా వేసిన స్పీకర్. విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లుల ఆమోదం. స్పోర్ట్స్, యాంటీ డోపింగ్, సవరించిన ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుకు లోక్సభ ఆమోదం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిసిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఉప ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలు, దౌర్జన్యాలపై ఫిర్యాదు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తోంది. 10,000 ఇచ్చి ఓటర్ స్లిప్పులు తీసుకుంటున్నారన్న మాజీ మంత్రి పేర్ని నాని. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో నిర్మాతల భేటీ, సినీ కార్మికుల సమస్యలపై చర్చ. ములుగులో ఆయిల్ పామ్ కర్మాగార భవనానికి మంత్రుల భూమి పూజ. ఆయిల్ పామ్ రైతులకు ప్రోత్సాహకాలిస్తామన్న తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్లో పురాతన భవనాలపై దృష్టి పెట్టని జీహెచ్ఎంసీ. భారీ వర్షాలకు పాత బస్తీలో కూలిన పురాతన ఇల్లు. హైదరాబాద్ బడంగ్పేట్లో తీవ్ర విషాదం. వివాహం జరిగిన 2 రోజులకే గుండెపోటుతో వరుడి మృతి. అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. 8 లక్షల నగదు, 6 ఫోన్లు స్వాధీనం. విద్యా సంస్థల్లోకి విద్యార్థి సంఘాల అనుమతిని రద్దు చేసిన కూటమి ప్రభుత్వం. తిరుపతిలో నారా లోకేష్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన స్టూడెంట్ యూనియన్ నేతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో కాలి నడకన స్కూల్కు వెళ్తున్న విద్యార్థులు. సైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు. తిరుమల ఆటో డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలి. ఎస్పీకి ఫిర్యాదు చేసిన స్వామీజీలు. నాగర్ కర్నూలు జిల్లాలో ఉప్పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. పలు గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు. రైతులకు యూరియా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న సొసైటీ చైర్మన్. కరీంనగర్ జిల్లా నర్సింగాపూర్లో ఆందోళనకు దిగిన అన్నదాతలు. ఈసీపై రాహుల్ వ్యాఖ్యలను తప్పుబట్టిన కర్ణాటక మంత్రి రాజన్న. పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం. దిగొచ్చిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 760 రూపాయల తగ్గింపు.